పోల్చుకుంటే 6-8 6 శాతం కోల్పోయింది. ఓకే. గెలుపు ఓటముల్లో 2%, 6-7% పోయింది. అక్కడ మెయిన్ మైనస్ ఎక్కడికి పోయింది? 2% అదే కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ పోయినాయి అక్కడ. అందుకని బీజేపీ 14%కి వెళ్ళింది. అంటే బీఆర్ఎస్ ఓట్లు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే బీజేపీ నుంచి బీఆర్ఎస్ కేసిన ఓట్లు వెనక్కి వెళ్ళిపోయినాయి. అదే కేసీఆర్కి దెబ్బ, పెద్ద దెబ్బ. ఇక్కడ అట్లాంటి పరిస్థితి ఉంటుందా లేదా? ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసినాయి అనుకోండి, బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో 60 to 70% వైసీపీకి వేస్తారు. అట్లాగే కాపు సామాజిక వర్గంలో కూడా అటుకేసేస్తారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వేసే ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుంది, దాన్ని ఎవడో ఏం చేయలేడు. కానీ ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ఉందో దాన్ని టీడీపీకి టర్న్ చేయలేని పక్షంలో కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ అవుతుందా? అసలు కాంగ్రెస్ అనే దాన్ని ఈ పోటీలో పైకి వెళ్ళి ఆడుకోమని చెప్పడమే, అంతేనా? అంత సీన్ ఏం లేదు. ఎవడున్నాడు అభ్యర్థి అక్కడ? ముందు కనీసం 175 చోట్ల